ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ ఏదైతే సేకరిస్తున్నాం అని చెప్పిన దాంట్లో డబ్బులు ఇవ్వకపోతే తిరిగి ఇచ్చేయమని ఓ రైతు అడుగుతున్నాడు. పరిహారం ఇవ్వకపోతే నా భూమిని తిరిగి ఇచ్చేయండి అని తుళ్ళూరు మండలం వడ్డమానికి చెందినట్టు రైతు చందు నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. 2వ విడత భూ సమీకరణకు భూములు ఇచ్చిన తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన జరుగుతున్న అన్యాయం మీద ఆయన మాట్లాడారు. జనవరి 5న భూములు ఇచ్చా, ఫిబ్రవరిలో ఆ ఫైల్ని హై లెవెల్ కమిటీకి పంపించి నా కోళ్ల ఫారం బ్రిక్స్ ప్లాంట్కి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. కానీ దీని మీద పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన భిన్న సమాధానాలు చెప్తే ఇబ్బందులు పెడుతున్నారు. నీకు పరిహారం రావాలంటే 10 ఏళ్ళు పడుతుందని చెప్పారు. దీని మీద పరిహారానికి 10 ఏళ్ల అనే శీర్షికన సాక్షి దినపత్రికలో కథనం రావడంతో అధికారులు వెంటనే ఫైల్ని ముందుకు తీసుకెళ్లి పరిహారం ఇవ్వాలని చెప్పిన సిఆర్డీ అడిషనల్ కమిషనర్ భార్గవ్ అయితే తాత్సారం చేస్తున్నారు. కమిషనర్ల కోసం నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, మీడియాతో పంచుకోగా ఆ ఫైల్కి సంబంధించిన పరిహారం ఇవ్వాలని స్వయంగా కమిషనర్ చెప్పారని తెలిపారు. నా భూమిని పునఃపరిశీలన చేసే అధికారం ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులను కూడా పునఃపరిశీలన చేయాలి కదా. సిఆర్డీఏ ఏర్పడినప్పటి నుంచి సైట్ ఖాళీ చేసిన వాళ్ళకే పరిహారం ఇచ్చారా అనే దాని మీద వివరాలు బహిర్గతం చేయాలి. నీ అవినీతి మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లెటర్ రాయాలి. నీ పరిహారం వద్దు, డబ్బులు వద్దు, నీ సిఆర్డీఏకు దండం, నా కన్సల్ట్ రద్దు చేయి. ఎందుకంటే రద్దు చేయకపోతే నా పొలం నువ్వు తాకట్టు పెట్టుకుంటావు, తర్వాత నీకు 1250 గజాలే కదా వచ్చేదని పెరుమాక రైతులు కొట్టి నోళ్ళు రోడ్డు వేసినట్టు చేస్తే నేనెవరికి చెప్పుకోవాలంటూ ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాడు.